ఏమంటే డబ్బులు అవసరానికి మనం వాడుకోవాలి, మన అవసరాలకు డబ్బు, అంతేకాని అవసరాలకు మించి డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని ధనమే చేయంగా పెట్టుకొని బ్రతకటం అన్నది అది మంచిది కాదయ్యా నీకు. యేసుప్రభువు ఒక మాట చెప్తాడు, ఆయన పరిచర్య స్వార్థ సమయంలో, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, మనకి ఏమి ప్రయోజనం అని మాట్లాడతాడు. అంతే కదా, ఎంతరా అంత సంపాదించేసుకున్నాను, ఇంకేం లేదు, ఇక మిగిలిలేదు అంటాడు. పోనీ అంతా సంపాదించుకున్నావు, నెక్స్ట్ ఏం చేస్తావు అనేటప్పటికీ గుండాగిపోయింది. విషయం ఏంటంటే సంపాదించడానికి సంవత్సరాలు పడుతుందేమో కానీ సంపాదించిందంత పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఈ మాత్రం దానికి ఏమంటే భార్యకు, భర్తకు, పిల్లలకు, సంఘానికి, దేవునికి, సహవాసానికి, వీటన్నింటికి దూరం అయిపోయి ధనమే ధ్యేయంగా పెట్టుకుని, ధనమే లక్ష్యంగా పెట్టుకొని, ఎందుకయ్యా నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీకు ఇచ్చిన సమయాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. ఆయన